హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? శివరాత్రి పూజలు అయిపోయినాయండి. ఉపవాసాలు దీక్షలు అన్నీ ఈరోజు మామూలుగా నార్మల్ డైట్కి వచ్చేస్తాం కదా. నిన్న ఉపవాసం ఉన్న వాళ్ళు ఈరోజు పండ్లతోటి మనం ఉపవాసం దీక్ష విరమించుకుంటే మంచిదండి. ఎందుకంటే డైరెక్ట్ అన్నం తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి. నేనైతే స్నానాలు అవన్నీ పూర్తి చేసుకున్నామండి. పూజ అయిపోయింది. కొంచెం చీర పారుణంగా కుడుతున్నాను అనమాట. ఇదండి కుట్టేటప్పుడు కొంచెం ఇలా లాగాలండి, మంచిగా వస్తుంది. ఇటు కూడా సమానంగా అంటూ తిప్పేసుకోవడమే. తిప్పి ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట. ఈ కాటనే అండి, బాగా వస్తుంది. మామూలుగా నిన్న మాకు తెలిసిన వాళ్ళు ద్వారా చిలకడ దుంప అండి, ఇది చిలకడ దుంప అంటారు కదా, కందగడ్డ అంటారు. వాళ్ళ దగ్గర కొన్నామండి, తీసుకొచ్చారు. మాకైతే 20 రూపీస్ కేజీ ఏమిటి ఇచ్చారు తెలిసిన వాళ్ళు. నిన్న 2 ఉడకబెట్టినామండి, మా వారు ఆయన కోసం అని. కానీ ఇవి ఉడకబెట్టిన దానికంటే కొంచెం కాల్చుకొని తింటేనే బాగుంటుందండి. ఉడకబెడితే క్యాలరీలు ఎక్కువైపోతాయి అన్నమాట. బంగాళాదుంపకి లాగానే అయిపోతుంది ఇది కూడా. అందుకని దీన్ని కొంచెం కాల్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాలరీలు కూడా తగ్గుతాయండి. ఇంకా పచ్చి తింటే బెటర్ అండి. పొట్టు తీసేసుకొని మనం రా ఫుడ్ లాగా ఎర్లీ మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి. ఇంతే అండి నాకు ఈరోజు రొటీన్ పని. ఏం లేదు, చీర పాలు కుట్టుకోవడం, కొన్ని బ్లౌజులు కట్ చేసి పెట్టిన ఇవి కుట్టేసుకోవాలండి. అంతే అండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.